నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 81 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసి గ్రాంట్ కూడా వచ్చి ట్రెజరీలో ఉండి పిన్ నెంబర్ కూడా అయిన తర్వాత ఆ డబ్బులని మా చేనేత వ్యవస్థకి ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తమరు వచ్చి దేశంలోనే ప్రప్రదంగా చేనేత రాష్ట్రం, మన రాష్ట్రంలో 24,000 రూపాయలు చేనేత కార్మికులకి నేతన్న నేస్తంగా ప్రకటించి, అలాగే 3,000 రూపాయల లెక్క పింఛనిస్తూ సుమారు 1,000 కోట్ల రూపాయలు మాకు చేనేత కార్మికులకి ఇస్తున్నా మీకు ప్రణామాలు చేస్తున్నాం. చేనేత వ్యవస్థకి అదే కాకుండా ఆప్కో కూడా 108 కోట్ల రూపాయలు బకాయి చెల్లించి చేనేత కార్మికుల జీవితాలను బాగుపరుస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు. అదే జగనన్న నినాదం, అదే జగనన్న నిదానం. జై జగన్, జై జగన్. ఇంకా ఇద్దరు ముగ్గురు పెట్టుకుందాం. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి స్లిప్స్లో ఆ బాక్స్లో వేస్తే నా దగ్గరికి ఇంకా సలహాలు సూచనలు కూడా నా దగ్గరికి కూడా వస్తాయి. సమయాభావ కారణాలు ఉన్నాయి కాబట్టి ఎంతసేపు ఇచ్చినా కానీ తెగదు. అంతమందికి మైకులు ఇవ్వాలంటే అయ్యే పని కాదన్నది అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా ఇద్దరు ముగ్గురికి మైక్ ఇద్దాము. తర్వాత కూర్చోండి అంతవరకు ఇంతవరకు కూర్చోండి అమ్మా. కూర్చోతారు వెనకల వాళ్ళకి కనపడదామా, వెనకల వాళ్ళకి కనపడదాం. కూర్చోవాలి తల్లి. మిగతా వాళ్ళంతా కాసేపు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మిగతా వాళ్ళంతా కూర్చోవాలమ్మా, కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మాట్లాడండి. నా పేరు హేమలత, నేను మంగళగిరి నుంచి వచ్చాను. నాకు 2 ఆడపిల్లలు జగనన్న. పిల్లలకి విద్యా దీవెన వస్తుంది, అమ్మఒడి వస్తుంది, నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. అలాగే నాకు ఇంటి స్థలం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి పిలిచి జగనన్న ఇలా ఒంటరి మహిళలకనే కాకుండా పేదవాళ్ళకి ఇంటి స్థలం అనేది ఇప్పించారు. కానీ ఆ ఇళ్ల స్థలాలు వచ్చేసి కోర్టులో వేసి మా పోటీ వాళ్ళకి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. స్థలాలు జగనన్న మళ్ళీ మీరే రావాలి, మాకు అలాగే స్థలాలు ఇప్పించి మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను జగనన్న. మళ్ళీ మీరే సీఎం అవ్వాలి, మీరే మా నమ్మకం. జై జగన్, జై జగన్, జై జగన్. మొత్తం 54,000 మందికి ఇంటి స్థలాలు ఎవరికైతే ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ సూర్యోదయాన్ని ఎవరు కూడా ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడడం కూడా ఎవరు ఆపలేరు. మళ్ళీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక 6 నెలలు చూస్తాడు. దాని తర్వాత అవసరమైతే మళ్ళీ కొత్త స్థలాలు కొనిచ్చైనా సరే వీళ్ళందరికీ కూడా అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నా. ఇంత సమయాన్ని మనందరికీ కేటాయించిన జగనన్నకి ప్రత్యేకంగా చేనేతల అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా. మా చేనేత బిడ్డల అందరి బ్రతుకులు చేనేతల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనకింత చక్కటి అవకాశం ఇచ్చిన జగనన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ పాపం పెద్ద మొక్కడు మాట్లాడండి. నమస్తే జగన్. మాట్లాడదు.